3 ఏళ్ల నుండి ఆడిట్ జరగలేదు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ ఎంత గొప్పగా ఉన్నదో తెలంగాణ ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో 53,000 ఎకరాలు ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ ఉంటే 2014 నుండి దీని మీద సర్వేలు నిర్వహించలేదని కాగ్ వార్నింగ్ ఇచ్చినా కూడా ఆ విషయం మీద కనీసం ప్రభుత్వం ఏమాత్రం కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఇక విచిత్రం, ఢిల్లీ కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చంటే బాగా సంతోషపడ్డదట. మేమేమనుకున్నామంటే ఈ తెలంగాణని బాగు చేయడానికి సంతోషపడుతున్నారేమనుకున్నాం. ఆర్థికంగా మంచిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రం మన చేతులకు వచ్చింది. ఇక ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా ఈ రాష్ట్రం నుంచి అడ్డగోలుగా మనకు డబ్బుల సంచులు వస్తాయి. ఎన్నికలను మనం హాయిగా నిర్వహించుకోవచ్చు, ఖర్చు పెట్టవచ్చు అని ఢిల్లీ కాంగ్రెస్ గొప్పగా కలలు కన్నది. వాళ్ళు కలలు కన్నట్టే ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ జాతీయ కాంగ్రెస్ పార్టీకి మూటలు అప్పచెప్పడం తప్పితే, వందల వేల కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఆ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులను, ఈ రాష్ట్రంలో చెల్లించాల్సిన బిల్లులకు వీళ్ళకు మాత్రం చేతులు వస్తలేవు. అదే ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి వందల కోట్ల రూపాయలు అవసరం వస్తే ఒకటే రాత్రి 2,000 కోట్లు 3,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లిస్తారు. తద్వారా కాంట్రాక్టర్ ఇచ్చే కమిషన్ తీసుకెళ్లి ఢిల్లీకి మూటలు అప్పచెప్తారు. కానీ ఈ రాష్ట్రంలో 5 లక్షల రూపాయల బిల్లు రాక ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ సర్పంచ్ కుటుంబం గురించి పట్టించుకోరు. ఈ రాష్ట్రంలో ఇన్సూరెన్స్ కట్టక ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబాన్ని పట్టించుకోరు. తన జీవితం మొత్తం ఉద్యోగం చేసి ఈ రాష్ట్రానికి దారవేసినటువంటి విశ్రాంత ఉద్యోగి బకాయిల గురించి పట్టించుకోరు. అదేవిధంగా ఈ రాష్ట్ర ఉద్యోగుల గురించి పట్టించుకోరు. తమ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు వరుసలో ఉన్నటువంటి ఉద్యోగుల బాధల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా పట్టించుకుంటలేదు. శాసనసభలో గొంతు నక్కిర్రు, అసెంబ్లీలో మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేసిర్రు. అయినా మేము ఈ రాష్ట్ర సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం, ప్రభుత్వంతో చర్చిద్దాం, సానుకూలంగా ఏమన్నా స్పందిస్తుందేమో ప్రభుత్వం అని మేము ఆశపడ్డాం. ఎక్కడ కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. స్పీకర్ గారు అవకాశం ఇచ్చిన మంత్రులు నలుగురు మంత్రులు అసలు సంబంధం లేని మాటలు మాట్లాడుతూ, ఎగతాళి చేసే విధంగా మాట్లాడుతూ ఈరోజు శాసనసభ సభా సమయాన్ని పూర్తిగా వృధా చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు వాళ్ళ ధ్యాసంతా 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల మీదనే. ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చినాం, ఇంకా ఎంత తీసుకెళ్ళి ఇవ్వాలా, ఆ రకమైనటువంటి టెన్షన్ వాళ్ళ ముఖాలలో మాకు కనిపించింది తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు ఏమాత్రం కూడా వాళ్ళు ఆలోచించినట్టు అనిపించలేదు. మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఏటీఎంగా వాడుకుంటున్నది. ఏ చిన్న అవసరం వచ్చినా ఈ తెలంగాణ రాష్ట్రానికే ఢిల్లీ నుండి ఫోన్ వస్తుందట. ఏ చిన్న అవసరం వచ్చినా తెలంగాణ రాష్ట్రం నుంచే జాతీయ కాంగ్రెస్ పార్టీకి డబ్బుల సంచులు పంపాలట. కష్టపడి 1,200 మంది అమరులై సాధించుకున్నటువంటి తెలంగాణకు గతంలో 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు కాజేస్తే కొత్తగా వచ్చినటువంటి 2 సంవత్సరాలు దాటిపోయింది ఈ కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో ఉంటామో లేదో తెలియదని, భవిష్యత్తు ఎట్లా కూడా కాంగ్రెస్ పార్టీకి అంధకారమేనని వీళ్ళు కూడా వాళ్ళ రకంగానే దోచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా తెలివిగల పార్టీ. కేరళలో కూడా ఇన్ఛార్జీలు ఇక్కడికి వెళ్ళే పెట్టిన అందరినీ. ఎందుకంటే కరెక్ట్గా సంచుల మూటలు అక్కడికి వెళ్ళి రావాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళే మీరు ఆ మూటలన్నీ కూడా నెత్తి మీద పెట్టుకొని పోయి అక్కడ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఇక్కడ పార్టీ నేతల్ని ఇన్ఛార్జీలుగా పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రం డబ్బు గతంలో అనుకున్నాం, గతంలో పాలించిన వాళ్ళు విదేశాలకు తీసుకెళ్ళిందని చెప్పిండ్రు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు పాలిస్తున్నది ఢిల్లీ పెద్దలకు ముట్ట చెప్తున్నారు, అప్పచెప్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలంతా బాధపడుతున్నారు. గొప్పగా ఈ దేశంలోనే
ధనిక రాష్ట్రంగా వేరుపడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశలో అన్ని రాష్ట్రాల కన్నా ముందు వరుసలో ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, గొప్ప రాష్ట్రంగా ఎదుగుతాం, ఉద్యోగం ఉపాధి అన్ని అవకాశాలు వస్తాయని కలలు కన్నటువంటి యువతకు ఈరోజు గతంలో 10 ఏళ్ళు పాలించిన టీఆర్ఎస్ ఈరోజు 2 ఏళ్లుగా పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు నిరాశను కలిగించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరించదలుచుకున్నాం. శాసనసభలో మా గొంతులు నొక్కగలిగిందేమో, శాసనసభలో మా మీద ఎదురు దాడి చేయగలిగిందేమో, కానీ ప్రజాక్షేత్రంలో మేము తప్పకుండా ప్రజలతో మమేకమై ప్రజా ఉద్యమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద మేము ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. అధికారం అనేది ప్రజలు ఇస్తారు, ప్రజలకు మంచి జరగాలని, ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తారనే ఒక ఆలోచనతో అధికారం ఇస్తారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల మీద చర్చ ఉండదు, బీసీ సప్లాన్ల మీద ఏ చర్చ ఉండదు. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి రకరకాలుగా ఎస్టీలను బీసీలను ఏ వర్గాలను కూడా విడిచిపెట్టకుండా అన్ని వర్గాలని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మేము అందుకే కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని మీరు అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులలో ఊరుకోదు. రేపు ప్రజా ఉద్యమం ద్వారా తప్పకుండా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. ప్రధాన ప్రతిపక్షం అని చెప్పేటటువంటి టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2 పార్టీలు కూడా మిలాఖతైనాయి. శాసనసభలో ఒకరికొకరు మాట్లాడుకునేటటువంటి తీరు చూస్తే కేవలం మాటల మట్టుకే వాళ్ళు పరిమితమవుతున్నారు. గతంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, ఆయా ఇంకేళ్ల పేరు మీద అవినీతి అంతా కూడా బయటకు తీస్తామని, విదేశాలలో దాగినటువంటి సొమ్మంతా కూడా మేము తిరిగి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తామని, తద్వారా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఏమైంది? లక్షల కోట్ల విదేశాలకు తరలి వెళ్ళిందని చెప్పారు కదా. ఈ రకంగా ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. మరి అదేవిధంగా కాళేశ్వరం గురించి మాట్లాడినప్పుడల్లా అంటారు మేము ఇచ్చినాం, మాదేం తప్పలేదని. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు మీద ఇంక్వైరీ అడిగినాం. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పినప్పుడు తూతూ మంత్రంగా 12 వేల కోట్లకు సంబంధించిన కాగితం పంపి దాని మీదనంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే టీఆర్ఎస్ పార్టీని కాపాడుతున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేనేజ్ అయితేలేని ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు అప్రోచ్ అయ్యింది టీఆర్ఎస్ పార్టీ. ఢిల్లీ నుండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కంట్రోల్ చేస్తున్నది. కానీ ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. గత 10 ఏళ్ళు పాలించినటువంటి పాలకుల కన్నా భిన్నంగా ఈ రాష్ట్రంలో గొప్ప పాలన మీరు అందిస్తారని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు పరిష్కారం చేస్తారని గొప్ప ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజలు మీకు అవకాశం ఇస్తే ఈ రకంగా రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే విధంగా ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పాత్ర రేపు మేము పోషిస్తాము. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకున్న టీఆర్ఎస్ పార్టీ ఏ ప్రజా సమస్యల గురించి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మేము అందుకే ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. రేపు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి విషయాల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, అనేకమైనటువంటి హామీలు కావచ్చు, అమలయ్యే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కూడా చెప్పదలుచుకున్నాం, అహంకారం వీళ్ళకు తక్కువేం కనిపిస్తలేదు. గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా గిట్లనే అహంకారం ఉండే. అదే అహంకారం ఏం చేసిందో తెలంగాణ ప్రజలు వాళ్ళకి ఏ రకంగా కర్రు కాల్చి వాత పెట్టిందో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా గదే జరగబోతా ఉన్నది. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు అది కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు, నిన్న టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తప్ప ఈ సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి కనిపించలేదు. కేంద్రం మీద నిందలేసే ప్రయత్నం చేస్తారు. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్తారు, దేశ ప్రధానమంత్రి గారు గొప్పగా సహకరిస్తున్నారని మాట్లాడితే మంత్రులు మాకేమొస్తలేవని చెప్తారు. ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలన్నీ కూడా
కేంద్ర ప్రభుత్వ నిధుల మీదనే ఆధారపడి ఉన్నది. కేంద్రం గొప్పగా సహాయం చేస్తున్నది. మేము అందుకే ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి హెచ్చరిస్తా ఉన్నాం. మీరెంత భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం చేసినా మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్న సందర్భంగా తెలియజేస్తాం.